పూర్వం అదే నమ్మేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండటానికే చేసేవాళ్ళు పని. ఇలా ఆరోగ్యం ఒకటి వదిలేసి అన్నీ చేస్తున్నారు. అవునా? ఆ యాత్రలు ఈ యాత్రలు తిరుగుతున్నారు. ప్రతి యాత్రలో అప్పుడు ఔషధమే ఉండేది. నమ్మకం కలిగించడానికే యాత్రలు పోయేవాళ్ళు, మనశ్శాంతి కోసం యాత్రలు పోయేవాళ్ళు. అవునా? మనశ్శాంతికి యాత్రలు తిరగాలి. ఎక్కడ ఏది మొక్కినా కూడా ఆరోగ్యం అన్నమాట రాదు. ముందు నువ్వు చేయాల్సి, నువ్వు పాటించాలి, తెలుసుకోవాలి. పెద్ద మనుషులు అందరి దగ్గర నుంచే మేము నేర్చుకుంది వైద్యం. ఇయ్యాలేదో నేను కొత్త కనిపెట్టింది లేదు. కాకపోతే కొన్ని మోడిఫికేషన్ మోడర్న్గా మార్చుకున్నాం. కానీ కొన్ని ఇప్పుడు మందులు పూర్వం 5,000 సంవత్సరాలు, ఇప్పుడు మనకి 2025 తెలుసు మనకి. అంతేనా? 5,000 సంవత్సరాల క్రితమే మన వాళ్ళు గొప్ప గొప్ప ఔషధాలు, ఈ స్వర్ణబిందు ప్రాసన లాంటివి, కౌశప్ప మహర్షి కానీ, భోగర్ గురూజీ కానీ, వీళ్ళందరూ చాలా మహర్షులు ఉన్నారు. వీళ్ళందరూ వేల సంవత్సరాల క్రితం మంచి మంచి ఔషధాలు తయారు చేసి వజ్రంలాగా శరీరం ఉండటానికి వాళ్ళకి ఎలాంటి ఆహార నియమాలు అవన్నీ కూడా క్లుప్తంగా పెట్టి మనకు పోయినారు. కానీ వాళ్ళు అవన్నీ ఎవరు పాటిస్తలా. ఎందుకంటే మనం బిజీ. అవునా? ఇప్పుడు విలేజ్లో ఉండే వాళ్ళు కూడా యాప్లో వాడతలా, పేస్టులు వచ్చినాయి, దుకాణాలు ఉన్నాయి కదా, కిరాణా షాప్, ఇవన్నీ కూడా యాప్లో కోసుకొస్తాం, తీసుకొచ్చి ఆ కిరాణా షాపు పోయి ఆ పేస్ట్ బ్రష్ కొనుక్కొచ్చుకుంటాం, తోముతాం. దానివల్ల ఇప్పుడు చాలా మంది సమస్యలు చెప్తూనే ఉన్నారు. చిన్నపిల్లలకు వాడితే దాంట్లో ఉన్నటువంటి కెమికల్ వల్ల ఆటిజం, ADHD సమస్యలు వస్తున్నాయని ఇప్పుడు మొత్తుకుంటున్నారు. అట్లా న్యాచురల్, సహజంగా మీ దినచర్య ఉండాలి. కానీ ఏదైనా కెమికలైజ్డ్ కాకూడదు. సబ్బులు వాడుతున్నారు. అంతకుముందు ఏది వాడారు? సబ్బుల తర్వాత ముందు మట్టి రుద్దిన మనిషి వేయాల సోప్ రుద్దుతున్నావు. కాస్మోటిక్స్కి వచ్చినాను. అందులో ఉండేది యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. అవునా? సబ్బులు తయారు చేయొచ్చు, కానీ ఆయిల్తోనే సబ్బును తయారు చేసుకోవచ్చు మనం. కొబ్బరి నూనె, కొన్ని నూనెలతోటి సబ్బు తయారు చేసుకుని ఇంట్లో అదే సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి తయారు చేసి, కానీ 15 రోజుల్లో డిజాల్వ్ అవుతుంది. కానీ బాగా తెల్లగా నిగారింపాలి, కంపెనీకి పేరు రావాలంటే ఆ యాసిడ్ లోపల ఎప్పుడు ఉండేలాగా ఇంకో కెమికల్ వేస్తారు. అదేం చేస్తుందంటే నిగారించడానికి చర్మం పైన ఉన్నటువంటి పొరను తినేస్తుంది. అది తెల్లగా కావాలిగా మరి, నువ్వు పైన పొరను తినేస్తూ ఉంటుంది అది. ఇప్పుడు చర్మ వ్యాధులు, స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది ఇప్పుడు ఆ సబ్బుల వల్ల అని చెప్పేసి మళ్ళీ అది మళ్ళీ లేవనెత్తారు. ఇప్పుడు మీరు సున్నిపిండి వాడారు కదా, సున్నిపిండి వాడుకోర్రా? స్థానాలు అది మరి అది వాడు చేసుకోవచ్చు కదా, టైం లేదా నీకు కూడా? పెసలు అదే తప్పు కదా. అప్పుడు గేలిచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు? సంతానం లేదని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఎంతమందికి పిల్లలు లేకుండా ఉంటారు తెలుసా? మస్తు. ఎందుకో తెలుసా? స్నానాలు చేసేటప్పుడు ఆ కెమికల్ అంతా కూడా ఈ స్త్రీలకు కానీ పురుషుడికి కానీ ఆ మర్మాంగం దగ్గర, ఏదైతే స్త్రీలకి వెజనల్ దగ్గర, పురుషుడికి అంగం దగ్గర పోతే పుండ్లు అవుతున్నాయి, చర్మం అంతా పొట్లు పడిపోతుంది. ఆ లోపల కెమికల్ ఆ సోప్ పెట్టి కడుక్కుంటే ఈ గైనిక్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. తెలుసా? గేలిచ్చిరు కదా, చెప్పు ఈసారి. ఆ ప్రాంతంలో పుండ్లు అవుతాయి, చెడిపోతుంది మొత్తం, లోపల పోదా? ఇప్పుడు అంతకుముందు డెలివరీ అయితే ఏం చేసేవాళ్ళు? డెలివరీ అయితే పిల్లలు పుట్టినప్పుడు ఏం చేసేవాళ్ళమ్మా? వాయిలాగా తీసుకొచ్చి కాచి దాంతో ఆ స్త్రీ యొక్క మర్మం కడిగేవాళ్ళు. అవునా? ఆ వెజనల్ అంతా కడిగితే ఏ దోషం ఉండేది కాదు. దాంతోనే స్నానం చేయించేవాళ్ళు, మొత్తం క్రిములంట పోవడానికి. వాళ్ళకి అసలు ఆ రోజుల్లో వచ్చిందా గర్భసంచి దోషం? వచ్చిందా? రాలేదు. మరి ఇదంతా మంచి మూలిక రోడ్ల పైన పిచ్చిగా పెరుగుతుంది మనకి ఇక్కడ. దాంతోనే స్నానం చేయించేవాళ్ళు, దాంతోనే కడిగేవాళ్ళు. ఏ దోషం ఉండేది కాదు. ఉన్న రోజులు ఆ గర్భసంచి దోషం రాలే. ముసలితనం వచ్చినా కూడా పిల్లలు కన్నారు మన వాళ్ళు. ఇవాళ ఒక పిల్లగాడు పుట్టాలన్నా, ఒక పిల్లగాడు చక్కగా రావాలన్నా కూడా ఎన్నో హాస్పిటల్ దిగి ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటే కానీ బయటికి రాలేకపోతున్నారు, అయితే లేరు వాళ్ళు. కారణాలు ఏంటి? ఇవన్నీ కదా. గేలిచ్చినలో చెప్పు ఈసారి. మేము వాడే చక్కగా ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, మాకు ఏ దోషం లేదు, మేము 6 ఆరోగ్యాలతోటి ఉంటాం, బతికున్న నాళ్ళు ఉంటామని చెప్పండి. ఇట్లా చాలా వ్యాధులకి మన ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సరేనా?
నమస్తే.